మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం తాడితోటలో ఉన్న సంహిత కన్వెన్షన్ హాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా రక్తదానం చేశారు. మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, చంద్ర నాగేశ్వర్ స్వయంగా రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఎప్పటికీ నడుస్తామన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, అయినప్పటికీ నాయకుడిపై ఉన్న నమ్మకం ప్రజల్లో ఎక్కడా సడలేదన్నారు. కూటమి ప్రభుత్వం బూటకపు హామీలు ఇచ్చి ప్రజలే నమ్మించి మోసం చేసిందని, సూపర్ 6 అంటూ ఇక్కడ హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి యొక్క అభిమాన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలని కొనసాగించడం కోసం రాజకీయాల్లోకి వచ్చి మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నిత్యం ప్రజల యొక్క బాగోగుల కోసం పనిచేసేటటువంటి ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని తిలకించేటటువంటి రీతిలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈవేళ రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం, మరి అలాగే రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో డెంటల్కి సంబంధించినటువంటి ఒక వైద్య శిబిరం, కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఐ క్యాంపు, అలాగే రాజానగరం మండలం రాదేపాలెం గ్రామంలో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలు ఉంటాయి. ఆ భగవంతుడు మరింత ఆయురారోగ్యాల్ని, మరింత శక్తిని జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేసేటటువంటి అవకాశాన్ని కల్పించాలి అని చెప్పి కోరుకుంటూ